దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభమును తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనము. దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే. ఇక్కడ ఈ వచనంని మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆదికాండము 17వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ను, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమంది వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. 24వ వచనము. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. ఇక్కడ ఈ వచనాల్లో దేవుడు సున్నతి పొందమని చెప్పినప్పుడు అబ్రహాము గారు తన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ సున్నతి పొందటం జరిగింది. అంటే ఇక్కడ ఈ మాట మనకి ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే. ఇక్కడ అబ్రహాము గారితోటి దేవుడు చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడు. అంటే ఈ మాట మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే, దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, ఆ క్షణంలోనే, అప్పుడే, వెంటనే అబ్రహాము గారు, అంటే ఇది మనకి విధేయతను సూచిస్తూ ఉంది. ఆలస్యంగా ఏదైనా దేవుని పని, దేవుని కార్యము ఏదైనా ఆలస్యంగా చేయటము అది అవిధేయత కిందకే వస్తుంది అని ఇక్కడ దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని పని ఏదైనా కానీ వెంటనే చేయటము అనేది మనము పూర్తి విధేయతను చూపించటానికి మనకి సూచనగా ఉంది. వెంటనే విధేయులగుట సరి అయిన విధేయత, ఆలస్యముగా లోబడుట అవిధేయతయే. దేవుడు మనలను ఏ పని కొరకు పిలిచినను ఆయన మనతో ఒక నిబంధన చేయును. ఆ పని చేయుట మన విధి. ఆ కార్యముకై ప్రత్యేక ఆశీర్వాదమునిచ్చుట ఆయన పని. నిజముగా లోబడుటకు సూత్రము అబ్రహాము వలె ఆ దినమంది దానిని చేయుట. కానీ మనము ఆ తర్వాత చేయవచ్చునులే అని వాయిదా వేయుచుందుము. ఆ పిమ్మట దానిని పూర్తి చేయచూతుము. అసలు చేయకుండుట కంటే ఇలాగ చేయుట కొంతవరకు మంచిదే. అయినను ఇలాగ చేయుట వలన దేవుడు ఇవ్వదలుచుకున్న గొప్ప ఆశీర్వాదం లభించదు. వాయిదా వేసి ఆ తర్వాత చేసినది ఏదైనాను ఆయనకు సంతృప్తి కలిగించదు. కాలమును త్రోసిపుచ్చుట వలన, మనకు అప్పగింపబడిన పనిని ఆలస్యముగా చేయుట వలనను దేవునికి మనకు కూడా నష్టమే. ఆ దినమందే అనున్నది ఆదికాండ పద్ధతి. ఇప్పుడే చేయుము. మార్టిన్ లూథర్ ఇలాగూ అనెను, నిజ విశ్వాసి ఎందుకు అను ప్రశ్నను చంపివేయును. ఎలాంటి ప్రశ్నను వేయకుండా వెంటనే లోబడి పని చేయును. కనుక మనము ఆలస్యము చేయకుండా పని చేయవలెను. సూచక క్రియలను, అద్భుతాలను చూచితేనే కానీ నేను నమ్మను అను వారి జాబితాలో పోవద్దు. ఎందుకని ప్రశ్నించుట కానీ, దానికి జవాబు వచ్చిన తర్వాత కానీ చేయుట మన పద్ధతిగా ఉండకూడదు. విధేయత అనున్నది విశ్వాసము నుండి వచ్చు ఫలమే. సహనము ఆ ఫలము పైన కనబడు పువ్వు. క్రిస్టినా రోసెట్టి. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో దేవా, మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే అనే మాటను మేము తీసుకున్నట్లయితే ప్రభా, అబ్రహాము గారు మీరు ఎప్పుడైతే చెప్పారో సున్నతి పొందమని పలికినప్పుడు ప్రభా వెంటనే విధేయత చూపించారు ప్రభా. అయ్యా మేము కూడా నా తండ్రి వెంటనే ఏ పనైనా కావచ్చు దేవా, మీ కార్యాలను మేము ఆలస్యంగా చేయటం అనేది అవిధేయత కిందకే వస్తుంది అని సెలవిచ్చారు ప్రభా. అయ్యా మేము ఎన్నోసార్లు మీ మాటలను
అవిధేయతగా ఉంటూ ఉంటాం తండ్రి. నాయన ప్రభా, మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. దేవా, మీ మాటలకు వెంటనే విధేయత కలిగి లోబడేటువంటి నాయన ప్రభా లక్షణాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. వెంటనే ఆ దినమందే దేవుడు తనతో చెప్పిన ప్రకారమని ప్రభా అబ్రహాము గారు ఏ రీతిగా అయితే మాకు నాయన ప్రభు మాదిరి చూపించారో అలానే మేము కూడా లోబడటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, ఆలస్యంగా వచ్చినది ఏదైనా కానీ దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదని మీ మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రభా. అవును తండ్రి నాయన, మేము చాలాసార్లు అవిధేయత కలిగి నష్టాలను కొని తెచ్చుకుంటాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా వెంటనే లోబడేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. అయితే తండ్రి, మేము చాలాసార్లు ఎందుకు అనే ప్రశ్న, ఎలాంటిది అనే ప్రశ్న అయ్యా మా యొద్ద నుండి వస్తూ ఉంటాయి. అయితే అలాంటి ప్రశ్నలను మేము వేయకుండా దేవా, ఎందుకు అని మిమ్మల్ని ప్రశ్నించేంత గొప్పవారినిగా నాయనా ప్రభా మేము ఉండకుండా తండ్రి దేవా, మిమ్మల్ని ఎందుకు అనే ప్రశ్న వేయకుండా మా మనసులో అలాంటి ప్రశ్న వచ్చిన దేవా నాయనా ప్రభా దానిని అది మంచి ఆలోచన కాదని దేవా మేము ప్రశ్న వేయకుండా వెంటనే మీకు లోబడేటువంటి స్వభావాన్ని మాకు అనుగ్రహించమని సహాయం చేయమని ఉదయకాల సమయంలో దేవా ప్రతి ఒక్కరికి మంచి శక్తిని బలమునివ్వండి. మీ కృపనిచ్చి నడిపించండి ప్రభా. స్తోత్రములు నాయన. మీరు నాయన ప్రభా మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉన్నారు ప్రభా. దేవా, మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి. దేవా, మీకు లోబడటానికి మాకు సహాయం చేయండి. ఏ పనైనా మేము వాయిదా వేయకుండా చేయటానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.